ఫెస్టివల్ ఉందని చెప్పి పులిహోర చేద్దాం అనుకున్నాము. సో ఇది ఇంట్లో ఓం స్వాహ చల్లుతూ ఇది ఇందాక సో హ్యాపీ టుడే అన్నారు. వేస్ట్ ప్రాంక్ అంతా ఫ్లాప్. హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. స్పెషల్ డే అయిన సండే రోజు నేను స్పెండ్ చేసిన టైంని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ గిఫ్ట్. థ్యాంక్ యూ గిఫ్ట్. ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఎప్పుడు తీసుకొచ్చారు? ఇక్కడ నర్సరీలో తెచ్చారా? చాలా తీసుకొని ఉంటారు కదా. ఇందాక వెళ్ళాను, గీతను డ్రాప్ చేశాక అక్కడ నర్సరీకి వెళ్ళి ఈ పాటను ఇది అడిగాను. ఇది 800 850 చెప్పారు. తగ్గించినట్టు తగ్గించిన ఇక్కడ నర్సరీలో టాప్ ఉంటుంది. ఆహా, ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఈ పాట్ కూడా నేను సేమ్ కొంచెం చిన్న సైజ్ది, అది 500 చెప్పారు, ఇదేమో 800 చెప్పారు. మళ్ళీ రేపు వర్తురాలు తెచ్చుకుందామని చెప్పేసి ఇంకొచ్చేసాను నేను. మామూలుగా అయితే పెట్టాను పక్కన. ఎక్కడ? ఇక్కడేనా పెట్రోల్ బంక్? అవును. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ వాణి, హ్యాపీ బర్త్డే టు యూ. జూలై 21 నా బర్త్డే. సో ముందు రోజు నైట్ మా పిల్లలు నాకైతే సర్ప్రైజ్ చేశారు. అలానే మా హస్బెండ్ నాకు ఎంతో ఇష్టమైన మొక్కనైతే ప్రజెంట్ చేశారు. సో నైట్ నేను పడుకున్నాక కేక్ ప్రిపరేషను, అలానే నాకు తెలియకుండా నర్సరీకి వెళ్ళి మొక్క కూడా తీసుకొచ్చింది అన్విత. ఆ మొక్క పేరు కలాతియా అంటారు. ఇండోర్ ప్లాంట్స్ అలానే అవుట్డోర్ ప్లాంట్స్ కూడా నేను ఇష్టంగా పెంచుకుంటాను కాబట్టి నా ఇష్టాన్ని తెలుసుకొని వాళ్ళైతే నాకు మొక్కని నా ఈ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా అన్విత అండ్ మా హస్బెండ్ కూడా ఒకరికి తెలియకుండా ఇద్దరు అనుకోకుండా మొక్కల్ని తీసుకొచ్చారు. సో మా హస్బెండ్ తెచ్చిన మొక్కని దాదాపుగా 2 years నుంచి కొనుక్కుందాం అనుకుంటున్నాను. నర్సరీకి వెళ్ళినప్పుడల్లా అది బేరమాడము, వాళ్ళు తగ్గించలేదంటే ఇంకా వెనక్కి వచ్చేసడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఫైనల్గా ఈరోజు నాకు బర్త్డే గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంటుంది కదా, మన ఇష్టాన్ని తెలుసుకొని వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో సండే రోజు గురు పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ దేవుడి కోసం ప్రసాదం అయితే చేస్తున్నాను. అలానే దేవుడి సామాను క్లీన్ చేసుకోవడానికి నిమ్మొప్పుతో క్లీన్ చేస్తున్నాను అనమాట. దేవుడి దగ్గర సామాన్ కానీ ఇత్తడి సామాన్ కానీ ఉంటుంది కదా, సో వాటిని క్లీన్ చేసుకోవాలంటే కొంచెం ప్రెషర్ పెట్టి క్లీన్ చేయాల్సి వస్తుంది, లేదంటే చింతపండు అవన్నీ వాడాలి. సో నేనైతే ఇక్కడ నా దగ్గర నిమ్మొప్పు ఉందనమాట. ఆ ఉప్పుతో నేనైతే క్లీన్ చేశాను. చాలా నీట్గా కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి. ఫస్ట్ అయితే ఒక 2 spoons నిమ్మప్పు క్వాంటిటీతో తీసుకున్నాను. ఒక 1/2 లీటరు వాటర్లో, ఇంకా నేను ప్రమిదలు మాత్రమే క్లీన్ చేస్తున్నాను కాబట్టి అవి చిన్న సైజులో ఉంటాయి కదా, సో తక్కువ క్వాంటిటీ అంటే తక్కువ నీళ్ళే సరిపోతాయి అనమాట. సో ఫస్ట్ అయితే వాటిని ఆ నీళ్ళలో ముంచేసి ఒక 10 నిమిషాలు నానబెడుతున్నాను. ఈలోపు ప్రసాదం చేస్తున్నాను. ఈ ప్రసాదం వచ్చేసి గోధుమ రవ్వతో చేశానమాట. మా ఇంట్లో స్వీట్ తినడం అనేది చాలా తక్కువ. ఒకవేళ చేసిన స్వీటు అది కంప్లీట్ అయిందంటే అది పూర్తిగా నేనే తినేసి ఉండాలన్నమాట. సో ఇంకా నేను ఈ మధ్య అలా చేసుకోవడం కూడా మానేశాను, ఎందుకంటే ఎక్కువ తినేస్తున్నాను అనమాట. అయితే ఈరోజు ప్రసాదం కోసం చేస్తున్నాను. అయితే గోధుమ రవ్వతో ఫస్ట్ టైం చేశానమాట. అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నేను ఎప్పుడైనా ఈజీ ప్రాసెస్నే వెతుక్కుంటాను కదా, సో ఇదైతే చాలా ఈజీ అనమాట. ఫస్ట్ అయితే రవ్వను ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత సరిపడా బెల్లం వేసుకున్నాను అనమాట, బెల్లం పొడి. అలానే కొంచెం తగ్గింది, దానికి ఇంకొంచెం షుగర్ యాడ్ చేసేసి ఇక డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి నెయ్యిలో ఫ్రై చేసేసి కలిపేశాను. మొత్తానికి ఆ స్వీట్ ప్రిపరేషన్కి ఒక 5 minutes అయితే సరిపోతుంది. ఈ 5 minutes లోపు నేను నానబెట్టిన ఈ ప్రమిదలు ఉన్నాయి కదా, వాటిని అయితే క్లీన్ చేసుకున్నాను. సో నీట్గా ఒక స్క్రబ్తో క్లీన్ చేసుకున్నాను అనమాట. తర్వాత అలా క్లీన్ చేసుకున్న ప్రమిదలను అయితే నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలి, అప్పుడే వాటి మీద మరకలు పడకుండా ఉంటాయి.
ఫస్ట్ నుంచి కూడా నేను పూజలు అనేవి కొంచెం తక్కువే చేస్తాను. సో ఫ్రైడే సాటర్డే అయితే కంపల్సరీగా చేస్తాను. ఈరోజేమో గురు పౌర్ణమి స్పెషల్ అని చెప్పి చేశానమాట. అయితే ఈ మధ్య కొంచెం ఇన్స్పిరేషన్తో కొంచెం పూజ అంటే దీపం అనేది రోజు పెట్టుకుంటూ ఉన్నాను. అంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, సంధ్యా రూపేష్ గారి వీడియోస్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. పూజ వీడియోస్ నాకు బాగా నచ్చుతాయని చెప్పేసి. సో ఈ రోజైతే నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము గురు పౌర్ణమి. అలానే నా బర్త్డే కూడా అని చెప్పి పులిహోర చేద్దాం అనుకున్నాము. సో ఇది లెమన్ రైస్కి లెమన్ బదులు నింబు ఉప్పు అంట. నేను ఫస్ట్ టైం వింటున్నాను అదేంటో. సో అది ఉందని చెప్పేసి కలిపిందనమాట. ఇలా కలిపి నిమ్మకాయ బదులు ఇది వేస్తే చాలని చెప్పింది అనమాట. సో నేను నార్మల్గా నిమ్మకాయ టేస్ట్ ఉంటుందేమో, అంటే ఏదైనా దానికంటే కొంచెం ఒక తక్కువ ఉంటుందేమో అనుకొని చెప్పి టేస్ట్ ఇస్తాను. ఇలా చేయి పట్టింది ఇలా అన్నదనమాట. నాకి నోట్లో వేసుకున్నాను అంతే. ఇంకా నిమ్మపుతో పులిహోర అనమాట. సో మా చిన్నప్పుడు అమ్మ చేసేది. అయితే ఈరోజు ఆ దేవుడి సామాన్ కడగడానికి తీసాను. అప్పుడు గుర్తొచ్చింది, ఓ పులిహోర చేయొచ్చు కదా అని చెప్పేసి చేస్తా ఉంటే నేను అంతా కలిపేసి గ్లాస్లో పెట్టాను. అన్విత వచ్చేసి చిల్లీస్ అను అల్లం కట్ చేసి నాకు పెట్టింది. నేను చేయనా అమ్మా అన్నది. ఓకే చేస్తాలే, నేను వచ్చి చేస్తానులే, అన్నీ అరేంజ్ చేయని చెప్పాను. సరే నిమ్మకాయలు వస్తాయి ఇవ్వు అన్నదనమాట. అయితే నిమ్మకాయలు లేవు నా దగ్గర, నిమ్మప్పు ఉంది, అది నా దగ్గర నిమ్మప్పు ఉంది కదా దాంతో చేస్తాను. నిమ్మప్ప అంటే ఏంటి అన్నది చూపించాను. ఆల్రెడీ వాటర్లో వేసినవి ఇట్లా చూపించాను, ఇదే నిమ్మప్పు అని వేసి చూపించు అన్నది. జస్ట్ ఇలా పెట్టాను అంతే, ఒక్క డ్రాప్, హాఫ్ డ్రాప్ అనమాట. ఇలా పెట్టి ఇలా నాకేసింది. ఇంకా ఎక్స్పీరియన్స్ అదే చెప్తాను. ఇంకంతే, నోరంతా నారక దానిపైన ఏమంటారు మొత్తం నోట్లో పెట్టి ఇంకా అన్న అంతే, రెండు కొట్టుకుపోయింది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి టేస్ట్ చూపించింది. దాన్ని ఎలాగో ఫీల్ అవుతాను, అమ్మ అంతా కొట్టకపోయింది, చిన్న డ్రాప్ వేసింది అందుకే. సో నేను ఎలాగో ఇది ఫేస్ చేశాను కదా, తమ్ముడికి కూడా తప్పకుండా ఫేస్ చేయాలి, వాడి మీద చూపిస్తాను. అమ్మ కలిపి అన్నది అనమాట. సో కలపడం ఎందుకు, ఆల్రెడీ కొంచెం ఒక డ్రాప్ ఉంచుతానులే అని చెప్పాను. సో వాడు స్నానానికి వెళ్ళాడు, వచ్చిన తర్వాత వాడితో కూడా ఇలా టేస్ట్ చేపిస్తాడంట. వాడి రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్గా అన్నితో రియాక్షన్ క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. ఆ టైంకి ఫోన్ ఉంటారు కదా, వంట చేస్తున్నాను. సో ఇంకా ఇలా అయిపోయింది అనమాట. వాడు తమ్ముడు అయిపోయాడు గీతు. తమ్ముడు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. రివెంజ్ తీర్చుకుంటున్నా వాడు తమ్ముడు మీద. నేను చేస్తే వాడు కూడా చేయాలి అంతే. అంతేనా? అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఏమంటా చెప్పు. ఇంక వాటర్ తీసుకెళ్ళి అక్కడే కూర్చున్నాడు. ఈ వాటర్ తీసుకెళ్ళి ఇంట్లో ఓం స్వాహ చల్లుతూ గీత వాటర్ కాదంటారు. కొంచెం ఈ నోట్లో పోయింది మళ్ళీ పాపం ఇది అయిపోతాడు. చేతిలో ఫస్ట్ నేను తీర్థ తీసుకుంటా అయిపోతాడు. సో ఇప్పుడైతే అన్వితకి పచ్చిపాలతో ఫేస్ ప్యాక్ వేస్తున్నా. యాక్చువల్గా ఈ పచ్చిపాలు చాలా మంచిదన్నమాట, స్కిన్ గ్లో వస్తుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. ఇవి మార్నింగ్ పాలు కాకి పెట్టేటప్పుడు ఒక బౌల్లో ఇలా తీసాను, పచ్చిపాలు అనమాట, గ్లో వస్తుంది. సో ఇంకా పింపుల్స్ ఉన్న మచ్చలు ఉంటాయి కదా, అవి కూడా రెడ్యూస్ అవుతాయి. ఫస్ట్ అప్లై చేసేసి ఒక 10 minutes తర్వాత మళ్ళీ అప్లై చేసేదాన్ని అనమాట. అది డ్రై అయిపోయేది కదా, అట్లా ఒక ½ an hour ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకునేదాన్ని. రెడ్యూస్ పింపుల్స్ అయితే నిజంగా పింపుల్స్ కాదు కానీ పింపుల్స్కున్న మచ్చలు వస్తాయి కదా, ఆ మచ్చలు అయితే తగ్గిపోతాయి. అవే కాదు ఏ మచ్చలు ఉన్నా కూడా తగ్గిపోతాయి అనమాట. సో అన్వితకి ఇప్పుడే అప్లై చేశాను ఫేస్కి. చూపించు, పైకి చూపించు అన్విత. ఏదంతా వద్దు. అవును, అవి గీతకి ఇచ్చావా ప్రసాదం? కొంచెమే ఇవ్వు, కొంచెమే, ఒక డ్రాప్ వేసుకోమ్మా. చూపించు, కొంచెమే ఉంది, చిన్న డ్రాప్ వేసుకో అంతే. కోకోనట్ వాటర్ పట్టు, చేయబట్టు చేత్తో చిన్న డ్రాప్ అన్విత, కొంచెమే. ఏ అంత కూడా వద్దమ్మా, చిన్నదే చూడమా. ఏ చీ వద్దమ్మా. ఏ గిత్తు వద్దులే, నిన్ను ప్రాంక్ చేస్తుంది అక్క.
వాడు మామూలుగానే సాల్ట్ డైరెక్ట్గా తినేస్తాడు. సో అది పెద్ద లెక్క కాదనుకుంటా. మేం ప్రాంక్ వాడిని చేయబోయి మేము ప్రాంక్ అయ్యాం అనమాట. ఇప్పుడు అన్విత ఓకేనా? ప్రాంక్ అయ్యావా? అన్వితని చాలా ఈజీగా ప్రాంక్ చేయొచ్చు. సో ఇప్పుడు అది చేసింది అయినా రివర్స్ ప్రాంక్ అయిందనమాట. గింతు వద్దమ్మా, నోరు కొట్టకపోయింది. ఎక్కడ దొరికేది చెప్పు, నీ ఫీలింగ్ చెప్పు అన్విత. నాకు ఇరిటేషన్. ఇందాక సో హ్యాపీ టుడే అన్నారు. వేస్ట్ ప్రాంక్ అంతా ఫ్లాప్. నా పూజ కూడా చేసుకోవడం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి ఏమో పులిహోర చేసుకున్నాము. సో ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత అందరూ ఇంకా లంచ్ టైంకి బయటకు వెళ్దాం అనుకున్నాము. సో దానికోసం అయితే ఇక్కడ రెడీ అవుతున్నాను. ఇంతకుముందు వీడియోస్లో ఒకరు కామెంట్ చేశారు నా హెయిర్ స్టైల్ నేను ఎలా వేసుకుంటానో చూపించమని చెప్పేసి. వాళ్ళ కోసం అయితే ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను. అన్వితాకైతే వేస్తాను, కానీ నేను వేసుకోవడం అయితే అంత ప్రొఫెషనల్గా అయితే నేను వేసుకోలేను. సో నాకు హ్యాండ్స్ పెయిన్ కూడా వచ్చేస్తాయి అనమాట, షోల్డర్ పెయిన్. అందుకని చెప్పేసి సింపుల్గా ఫ్రంట్ వరకు ఒక సైడ్కి తీసేసి ఇలా సైడ్కి ట్విస్ట్ చేసుకుంటాను. అలానే రెండో సైడ్ కూడా పైన ఒక చిన్న పార్ట్ తీసి ఫ్రంట్ హెయిర్ని కొంచెం తీసుకుంటూ అలా తీసుకున్న హెయిర్ని ఇలా ట్విస్ట్ చేసుకుంటూ లాస్ట్లో చెవు బ్యాక్ సైడ్ అనమాట ఒక క్లిప్ పెట్టేసుకుంటాను. జస్ట్ అంతే అనమాట నా హెయిర్ స్టైల్. స్పెషల్గా రెడీ అవ్వాలంటే ఇంక ఇదే హెయిర్ స్టైల్ అనమాట. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తుంది. ముందు రోజు హెన్నా పెట్టుకున్నాం అనుకోండి, చాలా పఫీగా చూడటానికి థిక్గా కనిపిస్తుంది. అలానే హెయిర్ స్టైల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట కష్టపడకుండానే. ఇంకా నా శారీకి ఇయర్ రింగ్స్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయని చెప్పేసి అన్విత అయితే వీటిని సెలెక్ట్ చేసింది. ఇవి వచ్చేసి సిల్వర్వి అనమాట. మధ్యలో కుందన్స్ వచ్చాయి. ఇవి నేను ఇన్స్టా పేజ్ సంస్కృతి జ్యువెలర్స్ అని ఇన్స్టా పేజ్ ఉంది, దానిలో ఆర్డర్ చేసుకున్నాను 7 years బ్యాక్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అప్పట్లో నాకు 3500కి వచ్చాయన్నమాట. ఇప్పుడు సిల్వర్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది కదా, ఇప్పుడైతే ఇంకా కాస్ట్ ఉంటుంది. ఇంక ఇక్కడ బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నాను కదా, ఇలా బ్లాక్ బీడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా దగ్గర కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఈ బర్త్డేకి మా హస్బెండ్ గిఫ్ట్గా ఇచ్చారు నాకు. నా వరకు ఆలోచిస్తే బ్లాక్ బీడ్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నా నాకైతే తక్కువే అనిపిస్తుంది. కొత్త మోడల్స్ చూసినప్పుడల్లా మళ్ళీ కొనుక్కోవాలనిపిస్తుంది. ఇంకా ఆల్వేస్ నా ఫేవరెట్ వాచ్ గెస్ట్ వాచ్ అనమాట, అది పెట్టేసుకున్నాను. ఈ శారీ వచ్చేసి నేను చిక్పేటలో తీసుకున్నాను, మార్చ్ టైంలో అనుకుంటా. సో నాకు ఈ శారీ కూడా చాలా తక్కువ ప్రైస్ పడింది, జస్ట్ 1100కే వచ్చేసింది. చుట్టానికి రిచ్ లుక్ కూడా అనిపిస్తుంది. ఇంకా నా ఫైనల్ లుక్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Mani. Nikosmega ve. Happy birthday amma kappanu movie kada gaadu. Happy birthday to you. Happy birthday. Neeku telustara? Happy birthday. Happy birthday gitu. బాగుంది కేక్. మొత్తం చూపిస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హెయిర్ సెట్ చేసుకొని వచ్చాడు. ఇంకా ఇగో అద్దం ముందు ఇలా చేసుకొని అంట ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే ఇలా ఫోన్లో క్యాప్చర్ చేసుకోవాల్సిందే కదా. సో ఫ్రంట్ అయితే స్టాండ్ పెట్టేసుకొని ఇంకా మేము నలుగురం అయితే ఇలా వీడియో తీసుకున్నాం. పెద్దడయ్యాడయ్యా. సో ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి వెజ్ తిందామని ఫిక్స్ అయిపోయి చాట్ బండారీకి అయితే వెళ్ళాము. కొత్తగా ఓపెన్ చేశారు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం అనమాట. చాట్స్ తిందామనేసి వెళ్ళాము. ఈ కపూర్స్ కెఫే వచ్చేసి కాడుగుడి దాటిన తర్వాత ఉంటుందన్నమాట. సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము.
సో లోపల అంబియన్స్ కూడా బాగుంది. ఫస్ట్ అయితే మాకు దహి పూరి అంటే చాలా ఇష్టం. సో వెళ్ళగానే ఫస్ట్ అయితే దహి పూరి ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట. సో ఉన్న వెరైటీల్లో అన్నీ ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకొని తినేసాము. తర్వాత ఏమో అన్విత గీతు ఇష్టంగా తినేస్తారు పావ్ బాజీని, అందుకని చెప్పేసి అది కూడా ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేసాము. నెక్స్ట్ అయితే సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసాము. ఇదైతే కర్రీస్ కూడా ఇచ్చారు, అంతా మన స్టైల్లోనే ఉంది. టేస్ట్ కూడా బాగుంది అనిపించింది. క్వాంటిటీ కూడా ఇద్దరు తినే క్వాంటిటీ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంకో ప్లేట్ ఏమో నార్త్ ఇండియన్ థాలీ కూడా ఆర్డర్ చేసుకొని తినేసాము, అది కూడా బాగుంది. ఇంకా లాస్ట్లో గీ పొడి మసాలా రైస్ అనమాట, అదేమో అటర్ ఫ్లాప్. స్పెషల్ సలాడ్ ఇస్తారు, పెసరపప్పు, కీరా, క్యారెట్, పొమగ్రనేట్ వేశారు. బాగుంది టేస్ట్. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా. ఇంకోటి గీ పొడి మసాలా ఆర్డర్ చేసామన్నాం కదా, అదైతే కొంచెం అసలు నచ్చలేదు. అంటే కొంచెం స్మెల్ వచ్చింది కొబ్బరి. పుట్నాల పొడిలో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశారు కాబట్టి అది కొంచెం స్మెల్ వస్తుంది, అదైతే నచ్చలేదు. ఇంకా తినేసి ఇంటికైతే వచ్చేసాం. మధ్యలో వర్షం పడుతూ ఉంది. ఇంక ఇక్కడైతే హోటల్కి వెళ్ళే ముందు మేము కొన్ని క్లిప్స్ తీసుకున్నాం అనమాట, అవైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో రిటర్న్ వచ్చేటప్పటికి ఇంకా వర్షం పడుతుంది కదా. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం హెవీగా తిన్నాం కదా, టైర్డ్ అనిపించేసింది. ఇంటికి వచ్చేసి అలా పడుకొని నిద్రపోయామన్నమాట. ఇంకా వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. సో ఆ వెదర్కి ఇంకా పడుకోవాలనిపించేసింది. ఇంకా తెలియకుండానే అలా బెడ్ మీద నిద్రపోయాను. ఇంక ఈవినింగ్ లేచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దీపం పెట్టేసుకొని మళ్ళీ ఈరోజు గురు పౌర్ణమి స్పెషల్ కదా, సో అందుకని గుడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా రెడీ అవుతూ ఉన్నాను. సో ఇక్కడ ఈ డ్రెస్ని నేను మా ఇంటి దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారనమాట, దానిలో తీసుకున్నాను. 3 పీస్ సెట్, కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ప్రైస్ కూడా 950 పడింది. ఇంక ఇప్పుడైతే టైం 8 అవ్వస్తుందనమాట, వర్షం కూడా పడుతూ ఉంది. ఇంకా మేము పాత ఏరియాలో ఉన్న మున్నేకలాల్లో ఉండేవాళ్ళనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, సాయిబాబా టెంపుల్, చాలా ఫేమస్ కూడా, చాలా బాగా డెకరేట్ చేశారు. అలానే రష్ కూడా ఉండింది. సో మేము వెళ్ళినప్పుడు అంత రష్ లేదనమాట, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. టెంపుల్ కూడా క్లోజింగ్ టైం కాబట్టి అంత రష్గా కూడా లేదు, ఫ్రీగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. సో స్పెషల్ డే కదా, టెంపుల్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. సో నేనైతే వీడియో తీద్దామని ఇలా ఓపెన్ చేశాను. అయితే కెమెరా పెట్టి ఇలా చూస్తున్నాను. అయితే మొత్తం బాబాని పక్కన డెకరేషను మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. అంటే కెమెరాలో చూడకుండా డైరెక్ట్గా చూస్తున్నాను, అంటే ఫోన్లో చూడకుండా డైరెక్ట్గా చూస్తున్నాను. అన్విత తీసుకొని అసలు ఏం తీస్తున్నావు అని చెప్పేసి ఇంకా తను తీసుకొని నెక్స్ట్ వీడియో అయితే తను తీసిందనమాట. డెకరేషన్ అయితే చాలా బాగుంది, నేనైతే కళ్ళు తిప్పుకోలేకపోయాను అనమాట. నేను ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా, అంటే బాబా టెంపుల్స్కి వెళ్ళినా సరే ఇక్కడున్న బాబా ఫేస్లో అట్రాక్షనే వేరుంటుందన్నమాట, చాలా బాగుంటారు. సో చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా అలానే ఎవ్రీ థర్స్డే కూడా ఈ టెంపుల్లో బాగా గ్రాండ్గా చేస్తారు. మేము ఇక్కడికి దగ్గరలో ఉన్నప్పుడైతే ఎవ్రీ థర్స్డే వెళ్ళే వాళ్ళము. ఇంకా మెయిన్ దర్శనం చూసుకొని పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ స్టాచ్యూ ఉంటుందన్నమాట, బాబా స్టాచ్యూ. ఇక్కడ చూడటానికి అచ్చంగా బాబా వచ్చి డైరెక్ట్గా అక్కడ కూర్చున్నారు అన్నట్లుంటుంది. సో అక్కడ కూడా అంతే ఫుల్గా డెకరేషన్ చేశారు. మామూలుగా అయితే ఇక్కడ వీడియోస్ నార్మల్ టైంలో ఇక్కడ వీడియోస్ తీయడానికి ఎలో చేయరనమాట. సో స్పెషల్గా డెకరేషన్ చేశారు కదా, సో అందరినైతే వీడియో తీయడానికి ఎలో చేస్తున్నారు కాబట్టి అందరూ తీస్తున్నారని చెప్పేసి ఇంకా నేను కూడా తీశాను. ఇంకా అక్కడున్న బాబాని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కాళ్ళ మీద రోమాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూస్తే అచ్చంగా మనిషి కూర్చొని బాబా డైరెక్ట్గా అక్కడ కూర్చొని మనల్ని చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా అలానే ఇక్కడ కొత్తగా వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టి డెకరేషన్ చేశారు. సో కొత్తగా అనిపించింది నాకైతే. మేమైతే చాలా రోజుల తర్వాత వెళ్ళాము ఆ టెంపుల్కి. సో లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే టైంకి గురు పౌర్ణమికి వెళ్ళాము అనమాట, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఇంకా బాబా టెంపుల్ పైన ఉంటుంది, ఇక్కడేమో ధూని అనమాట. ఈ ధూని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా ప్రసాదం హాల్లోకి వచ్చేస్తాము. ప్రసాదం కూడా బాగా పెడతారనమాట, కొంచెం కాదు, మనం రైస్ ఎంతైతే తింటామో అంత క్వాంటిటీతో పెడతారు. చాలా టేస్టీగా వేడివేడిగా అప్పటికప్పుడు చేసి పెడుతూ ఉంటారు. ఇంకా మేమైతే డిన్నర్కి ఈ ప్రసాదంతోనే కానిచ్చేసాము. సో హెవీగా పెట్టారు కాబట్టి ఇంక ఇదే సరిపోయింది. సో మేము టెంపుల్ క్లోజింగ్ టైంకి వచ్చాము కాబట్టి ఇంత ఫ్రీగా ఉంది.
నార్మల్గా 7 o'clockకి అట్లా వచ్చినట్లయితే ఇసుకేస్తే రాలని జనం అయితే కనిపిస్తారు అనమాట. అంత ఫుల్ రష్, ఇంత ఫ్రీగా కూర్చొని తినడానికి అస్సలు ప్లేస్ ఉండదు. ఇంకా మేము బయటకు వచ్చేసరికి లైట్గా వర్షం కూడా పడుతుంది. ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో బైక్ సర్వీస్కి ఇచ్చారంట. సో అది తెచ్చుకుంటానని మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమని కార్ ఇచ్చేసారు. ఆ సర్వీస్ సెంటర్ కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంది. అనిత డ్రైవ్ చేస్తానని అంటుంది. సరే ఇచ్చానమాట. వాళ్ళ నాన్నైతే ఇవ్వరు కానీ ఇస్తారు. ఆన్ చేసేది ఇక్కడ. నాకు వచ్చి ఎందుకు ఇలా అవుతుంది? స్టార్ట్ చేయి. పెట్టకు ప్లీజ్. పెడతా. ఫ్లాప్ అయింది, పెట్టకు. అది క్లచ్ స్లోగా పట్టుకో, ఫుల్ వదిలేకు. క్లచ్ వదిలేస్తావు నువ్వు. ఎవరో వస్తున్నారు. ఏం కాదులే, స్లోగా పద. క్లచ్ పూర్తిగా వదిలేకు, స్లోగా వదిలేసాయి. మూవ్ అయిన తర్వాత వదిలేయాలి క్లచ్ ని. ఓకే, వచ్చేస్తుంది అన్విత. నైస్. తెలుసు మా డ్రైవింగ్. ఇప్పుడు వదిలేసాయి. వదిలేసా, నాకు తెలుసు. నెక్స్ట్ ఇండికేటర్ స్లో చెయ్యి. ఎలా అయినా టెన్షన్ ఉంటది కదా. అంటే నేను పక్కన కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. అందుకే కొంచెం ఎంత స్లోగా వెళ్తున్నాం అనుకుంటారు జనాలు. బట్ మా లేఅవుట్లోనే వెళ్తున్నాం. సో ప్లీజ్, జనాలు వస్తారు. అవును, రోడ్డు మీద తిరుగుతుంటారు కదా, అందుకని కొంచెం స్లోగా వెళ్ళాలి. మళ్ళీ ఆగిపోయింది. నువ్వు క్లచ్ పూర్తిగా వదిలేస్తున్నావు. ఇదొకటి ఎందుకు పొద్దాకలు ఏదవుతుంది. పదా, క్లచ్ హాఫ్ క్లచ్ పెట్టుకో, రేస్ చెయ్యి. అది అంతే ఉంది, క్లచ్ అంతే ఉంచా. ఉండు, హాఫ్ క్లచ్ పూర్తిగా వదిలేకు. రేస్ చెయ్యి. చూడు సౌండ్ వస్తుంది. నువ్వు క్లచ్ అదే స్టార్టింగ్ కాబట్టి వస్తుందిలే. ముందు కార్ ఉంది చూసుకో. జాగ్రత్త, అక్కడ కార్ టచ్ అవుతుంది. ఫుల్ గా చెప్తా, తమ్ముడు చెప్తాడంట. నాకు వచ్చి నాకు కనిపిస్తుంది లేరా. ఉండే అర్థమైపోతుంది. నువ్వు రేస్ చేసే దాన్ని బట్టి అర్థమవుతుంది ఇంజిన్ ఆగిపోతుంది అని. తీసుకో. సో ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం అనమాట. పార్క్ చేయాలి, రివర్స్ వేస్తుంది అన్విత. వెళ్తున్నాను రా, ఇది వెళ్ళట్లే. కాదు, నెక్స్ట్ ఎటు తిప్పాలి? ఎటు తిప్పాలి? ఎట్టో కడితే ముందుకెళ్ళు. ముందుకి వేసాగా. లైట్ తీసుకో, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా నేను తీయాలన్నమాట ఇప్పుడు. ఇంకా ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.